హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈ వీడియోలో టమోటా రైస్ తయారు చేద్దాం. ఈ రైస్ని ఎంతో ఈజీగా టేస్టీగా ఒక హాఫ్ అన్ అవర్లో తయారు చేసుకోవచ్చు. అలాగే కర్రీ కూడా అవసరం లేకుండా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటుంది. ముందుగా రైస్ని వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను సోనా మసూరి రైస్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యి వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగ, యాలక, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా వేయాలి. ఆనియన్ నేను పొడవుగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మెంతికూర కూడా వేస్తున్నాను. మెంతికూర ఆప్షనల్ మాత్రమే. మెంతికూర వేసుకోవడం వల్ల రైస్ ఫ్లేవర్ బాగుంటుంది. మెంతికూరను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతికూర ఫ్రై అవ్వకపోతే మనకు చేదు వస్తుంది. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. బాగా పండిన టమోటాలు తీసుకోండి. ఇక్కడ నేను ఒక 5 టమోటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను. టమోటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ప్లేట్ పెట్టి ఉంచితే మనకు తొందరగా మెత్తబడతాయి. టమోటాలు బాగా మెత్తబడిన తర్వాత కొద్దిగానే వేయండి పసుపు, కొద్దిగా పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అలాగే ఉప్పు. గరం మసాలా పొడి ఎక్కువగా వేయకూడదు, కొద్దిగానే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేయాలి. ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేయాలి. రైస్ను కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ వేయాలి. ఇక్కడ నేను 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి. బాస్మతి రైస్ తీసుకుంటే 1కి 1.5 గ్లాసు వేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచండి. తర్వాత సిమ్లో ఒక 5 నిమిషాలు ఉంచితే మనకు టమాటా రైస్ రెడీ. ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.